హలో ఎవ్రీవన్. ఇవాళ రథసప్తమి స్పెషల్‌గా బెల్లం అన్నం చేయబోతున్నానండి. ముందుగా నేనైతే స్టవ్‌కి ఇలా బొట్లన్నీ పెట్టేసుకున్న తర్వాతని రథసప్తమి రోజు నేను చేసుకుంటానండి బెల్లం అన్నం. సో, ముందుగా బియ్యం అయితే వాష్ చేసుకొని, కొత్త బియ్యంతోని ఇవాళ వండుతారు కాబట్టి, కొత్త బియ్యాన్ని నీట్‌గా వాష్ చేసుకొని, పొయ్యి మీద పెట్టేసుకొని, ఒక 2 మినిట్స్ అలా చూస్తూ ఉన్నానండి. తర్వాత రథసప్తమి రోజు మేమైతే జిల్లేడాకులతోని స్నానం అలా చేస్తే చాలా అంటే చాలా మంచిది. జిల్లేడాకులో ఈరోజు సూర్యుడి కిరణాలు అనే ఎనర్జీ అందులో నిక్షిప్తమై ఉండడం వల్ల మనకి స్నానం చేస్తే వాటిని మన నెత్తి మీద పెట్టుకొని స్నానం చేస్తే దాంట్లో ఉన్న ఎనర్జీ అంతా మనలోకి పాస్ అవుతదని మన శాస్త్రం చెప్తుంది. అండ్ అలాగే రథసప్తమి రోజు మన పరమాన్నం పాలతోని చేసి సూర్యుడికి గనక మనం నైవేద్యంగా సమర్పిస్తే ఈరోజు దాంట్లో ఉన్న ఎనర్జీ కూడా దీంట్లో అయి ఉంటుంది. సో, ఇక్కడైతే మీరు బెల్లం కూడా నేను ముందు తరిగి పెట్టేసుకొని కొంచెం అయినాక బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. బాగా మెత్తగా అయిన తర్వాతనే నేను బెల్లాన్ని యాడ్ చేసుకుంటాను. సో, ఇలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. బెల్లాన్ని యాడ్ చేసుకుంటూ మెల్లగా కొంచెం సేపు కలపనిచ్చి తర్వాత మనం ఏం మాట్లాడుకుంటున్నాం? అదే రథసప్తమి రోజు ఉన్న విశిష్టత ఏంటని, అర్ఘ్యాలు కూడా ఇవ్వాలి. సూర్యుడు మనకి కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి, మనం ఎంతో కొంత ఆయనకి స్పెషల్‌గా థాంక్స్, గ్రాటిట్యూడ్ లాగా మనం ఇది చేస్తే తప్పేం కాదు కదండీ! సూర్యుడు కనిపించే దైవం. అతని వల్లే ఈ జీవరాశి అంతా ఉంది మనకు. సో, నెక్స్ట్ ఇక్కడ పాలు పక్కన తీసుకొని కొంచెం కాగనిస్తాను. కొంచెం వాటరేసి కాగనిచ్చిన తర్వాత పొంగనిస్తాను కూడా. సో, పాలు పొంగించడం కూడా శుభప్రదమే కాబట్టి పాలు పొంగిచ్చేసుకొని నెక్స్ట్ అదే బెల్లం అన్నానికి నేను పాలుని యాడ్ చేసి మంచిగా నీట్‌గా కలుపుతుంటే చాలా టెంప్ట్‌గా అనిపించింది నాకు మాత్రం. ఆ సూర్యదేవుడు నేను చూసిన ప్రసాదానికి టెంప్ట్ అయిపోతాడని అలా చెప్తున్నాను. సో, పాలు పోయంగానే ఆ క్షీరమంతా క్షీరమదనంలాగా అంతా పాస్ అయితూ మంచి అన్నాన్ని కలుపుకుంటూ ఆ పాలంతా అన్నంలో కలిసిపోతుందండి. తర్వాత కలిపేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో, ఈ మాఘమాసంలో 6-7 వచ్చే కిరణాల మధ్య మనం డైలీ నడుస్తూ ఈ సూర్యుడికి నమస్కారం చేస్తూ, అర్ఘ్యాలు ఇచ్చుకుంటూ ప్రతి ఆదివారం గనక మనం సూర్యుడికి బెల్లమన్నంని నైవేద్యంగా పెట్టి, అతనికి అర్ఘ్యాలు ఇస్తూ ఉంటే మనకున్న ప్రతి దోషాలు తీరిపోతాయని అదొక శాస్త్రం చెప్తుంది. నెక్స్ట్ ఇదిలా కలిపిన తర్వాత కొంచెం నెయ్యేసుకొని మనకి వేయించి వేసుకున్న బాదం పప్పులు కూడా వేసుకుంటానండి. కొంచెం చిటికెడు పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటాను. చూసారు కదా! ఎంత నైస్‌గా తయారైందో. సో, ఇది. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.